ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇందులో దేవుని వాక్యం నుంచి కీర్తనలు 19వ అధ్యాయము 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము. నిజముగా దావీదు ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దావీదు గురించి అందుకే దేవుడు ఇష్టపడి నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయంలో ఏముందో దావీదు హృదయం అది తెలుసుకొని దాన్నే జరిగిస్తున్నాడని. ఇది ఎంత గొప్ప ఆధిక్యమైన మాట కదా, గొప్ప మాట, ఎంతో గొప్ప పలుకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. మనుషులు ఇస్తే కొన్నిసార్లు మనుషులు మెచ్చుకుంటారు, కానీ కొన్నిసార్లు అయినప్పుడు తప్పుపోతారు. అరే వాళ్ళు అట్లా అనుకున్నా కానీ కాదు అని చెప్పేస్తారు. ఈ దేవుడు అట్లా కాదు. అయితే దావీదు ఏమంటున్నాడు? తన జీవితంలో ఎంతో స్పష్టంగా ఎంతో సున్నితమైన విషయం చెప్తున్నాడు. ఇది మనందరము పరిశీలన చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఏమంటారు? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఏమంటే మనమందరము శరీరులము. యేసు రక్తంతో కడగబడ్డప్పటికీ, సేవ చేస్తున్నప్పటికీ, సంఘం నడుపుతున్నప్పటికీ, పరిచర్య చేస్తున్నప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ, ఆరాధన చేస్తున్నప్పటికీ, బలులు చేస్తున్నప్పటికీ మన హృదయ ఆలోచనలో ఎన్నో రకాలుగా దేవునికి ఆయాసకరమైన పాపం ఉంది మన హృదయ ఆలోచనలో. అదే మాట ఏమంటున్నాడు దావీదు? తన పొరపాటు కనుగొనగలవాడేవాడు. అంటే హృదయంలో అట్లా తప్పుగా ఆలోచన వచ్చింది, లేకుంటే తప్పుగా ఊహించుకున్నా, తప్పుగా పగబెట్టుకున్నా, తప్పుగా ద్వేషం పెట్టుకున్నా అని అనుకొని దాన్ని బట్టి క్షమాపణ అడిగేటోడు ఎవడని ఉన్నాడా అంటే దాదాపు ఉండరు. ఎక్కువ శాతం ఉండరు. కొంతమంది ఉండొచ్చేమో కానీ. ఎందుకంటే నాది నాకు తప్పు అని అనిపించదు కదా. ఇక్కడ అదే మాట అంటున్నాడు. తన పొరపాటు కనుగొనగలవాడేవాడు. అరే నేను తప్పేయను, ఇంకా చేసినా ఇంకా రెండు మాటలు అని నాకు తప్పే కాదు, నేను తల వంచేదే లేదు, లేకుంటే నేను అలా మాట వినేదే లేదు అని ఇట్లా మొండిగా మాట్లాడేటోళ్ళం మనం. అయితే దావీదు అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. ప్రియమైన వారలారా, నిర్దోషులుగా లేకపోతే చూడండి ఎంత భయంకరమైన విషయం. నన్ను ఏమంటున్నాడు? నా పాపమును, నేను రహస్యంగా ఊహించిన పాపాలు, నేను రహస్యంగా చేసిన పాపాలను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని ఆయన బతిమాలుతున్నాడు. నిర్దోషిగా తీర్చుమని ఎందుకు కోరుకుంటున్నాడు దావీదు? నిర్దోషిగా లేకపోతే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే ఒక మాట ఉంది. ఏమనంటే కీర్తనలు 15వ అధ్యాయంలో చూస్తే ఒక మాట, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూడండి, అంటే నిర్దోషత్వము లేకపోతే, ఇట్లా నీతిగా లేకపోతే ఆయన పరిశుద్ధ పర్వతం మీద కానీ ఆయన గుడారంలో కానీ ఉండే ఆస్కారమే లేదు. ఆయన గుడారము, ఆయన పరిశుద్ధ పర్వతం భూ సంబంధమైంది కాదు, అది పర సంబంధమైంది. ఆయన గుడారము అంటే మందసం ఉన్న స్థలం, అది అతి పరిశుద్ధ స్థలం, అది యెహోవా నివసించే స్థలం. ఆ స్థలంలోకి నేను పోవాలంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి. అది బయటికి నిర్దోషత్వం కాదు, నా హృదయంలో నేను అనుకున్నవి కూడా క్షమించు అని అడిగినాడు. మనకి ఇట్లాంటి వైఖరి లేకపోతే ఆయన అదే అన్నాడు, నన్ను ఇట్లాంటి పాపంలో కూడా నన్ను క్షమించు. నా పొరపాట్లు కనుగొనే స్థితి నాకు లేదు, కానీ నేను రహస్యంగా చేసిన పాపాలను కూడా క్షమించు ప్రభువా అని బతిమాలుతున్నాడు. మనం కూడా రహస్యంగా ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుసు, మన గురించి మనకు తెలుసు. క్షమాపణ అడిగి ప్రభు ఎదుట సమ్మతిపరచుకొని నిర్దోషత్వం కలిగితే ఆయన పరలోక పట్టణంలో ఉంటాం. అట్లున్నట్టు ప్రభు సాయం చేయండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నాకు చిన్న ఆయుష్ని బట్టి స్తోత్రములు. దావీదు వలె మా చేతులు కూడా, మా హృదయాలు కూడా నిర్దోషత్వం ఉంచుకున్నట్టు కృపనీయండి. నీ ఆత్మచేత ముద్రించి నడిపించమని, నీ రాక కొరకు నిరీక్షణ గల ప్రజలుగా ఉన్నట్టు సహాయపడమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.